హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి కోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కీప్ వాచ్ ఇట్ ఆల్సో. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కోర్స్ అనేది మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ లో అయితే పొందుపరచడం జరిగింది. ది బెస్ట్ కోర్స్ అండి, బెస్ట్ స్టేట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. అండ్ అలాగే డిజిటల్ వీడియో క్లాసెస్, టోటల్ కంటెంట్ ఎన్సీఆర్టీ బేస్డ్ మీద తీసుకోబడిందండి. అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ 1 lakh బిట్స్ మీకు ఇస్తున్నాం. అండ్ అలాగే మీకు టెస్ట్ సిరీస్ కూడా అందజేస్తున్నామండి. మీకు సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలానే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. సో ఒకసారి డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. సో ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఒకసారి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, కోర్సుని చూడండి, డెమో క్లాసెస్ నచ్చితేనే తీసుకోండి. ఓకే గైస్, సో ఈ రోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి బయాలజీ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? బయాలజీ సబ్జెక్ట్ నుండి 6 to 7 మార్క్స్, 6 to 7 క్వశ్చన్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. అయితే బయాలజీ సబ్జెక్ట్ లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? టోటల్ వచ్చేసి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అండ్ అలాగే అందులో ఏంటి ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్స్ నుంచి మనకి తరచుగా ఏ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, సో మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో ఇవన్నీ ఈ రోజు వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకేనా? సో మనకి బయాలజీ నుంచి టోటల్ గా ఎన్ని ఉన్నాయమ్మా? 28 టాపిక్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే మేజర్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, అండ్ అలాగే సెల్ కణము, అండ్ అలాగే టిష్యూస్ కణజాలం, బయోమాలిక్యూల్, జెనెటిక్స్, ఆర్గానిక్ ఎవల్యూషన్, టాక్సానమీ, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ బాడీ, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. అండ్ అలాగే ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎవ్రీ ఇయర్ దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలాగే ప్లాంట్ కింగ్డమ్, హ్యూమన్ డిసీజెస్ సిమ్టమ్స్, సో వ్యాధుల నుంచి కూడా మనకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రిపీట్ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్లాంట్ మార్ఫాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఆఫ్, జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ, మేజర్ బయాలజిస్ట్ అండ్ ఇన్వెన్షన్స్, సో ఇవి టాపిక్స్. అండ్ అలాగే సైంటిఫిక్ నేమ్స్, రీప్రొడక్షన్ ఇన్ యానిమల్, సెన్సరీ ఆర్గన్స్, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్, అండ్ అలాగే మైక్రో ఆర్గానిజమ్స్, డిస్కవరీస్ అండ్ వేకెన్సీస్, సైంటిఫిక్ స్టడీ, న్యూట్రిషన్ యానిమల్స్, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ మిసెల్లేనియస్. సో టోటల్ వచ్చేసి మనకి 28 టాపిక్స్ అయితే బయాలజీ నుంచి మనకి ఉన్నాయండి చదవడానికి. అయితే మనకి ఇవన్నీ చదవాలి, ఇంపార్టెంటే. కానీ ఇందులో నుంచి ప్రీవియస్ ఇయర్స్ నుంచి తరచుగా ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వస్తున్నాయి అనేది తెలుసుకుంటే మనకి పోషణ, న్యూట్రిషన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయండి రిపీటెడ్ గా. వ్యాధులు, డిసీజెస్ నుంచి తరచు క్వశ్చన్స్ వస్తున్నాయి. కణం అండ్ కణజాలాలు, సో సెల్ అండ్ టిష్యూస్ నుంచి కూడా మనకి రిపీటెడ్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ అలాగే అంతఃస్రావ్య వ్యవస్థ, విసర్జన, ప్రత్యుత్పత్తి, రీప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తున్నాయండి. అండ్ అలాగే రక్త ప్రసరణ, సర్క్యులేటరీ సిస్టమ్ నుంచి క్వశ్చన్ వస్తుంది. జీర్ణ వ్యవస్థ, డైజెషన్, శ్వాసక్రియ వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, సో నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, వీటి నుంచి తరచుగా ఈ టాపిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో డయాగ్రామ్ ఇచ్చి దానికి క్వశ్చన్ అడుగుతున్నారండి, ఒక పార్ట్ ని ఐడెంటిఫై చేయండి అనేసి. సో మీరు డయాగ్రామ్స్ కూడా చూసి వెళ్ళాలి. ఓకేనా? సో ఈ 28 టాపిక్స్ లో ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో మిగిలినవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇవి ప్రీవియస్ ఇయర్స్ నుంచి తప్పకుండా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేసి తర్వాత మిగిలినవి చదవండి. ఓకేనా? సో అప్పుడు మీకు టైం కలిసి వస్తుంది అనమాట. సో ఫస్ట్ మీకు దీనికి ఇంపార్టెంట్ టాపిక్స్ చదివేసి తర్వాత ఆ టాపిక్స్ చదవండి. సో ఓకేనా? సో అయితే చాలా మంది అడుగుతున్నారు, అయితే మేడం ఇప్పుడు ఇన్ని టాపిక్స్ చెప్తున్నారు కదా, ఇన్ని ఉన్నాయి కదా, అయితే వీటిలన్నీ ఏ బుక్స్ నుంచి కంటెంట్ చదవాలి, అసలు ఏ బుక్స్ చదవాలి ఆర్ఆర్బి గ్రూప్ డికి, ఏది మంచివి అంటే అందరూ చెప్పిందే నేను కూడా చెప్తున్నానండి. ఎన్సీఈఆర్టీ
ఎన్సిఈఆర్టీ బుక్స్ అండి. ఎన్సిఈఆర్టీ బుక్స్ చాలా బెస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డికి. అయితే ఎన్సిఈఆర్టీ ఏ బుక్స్ అండి? 6th to 10th క్లాస్, 6th నుంచి 10th వరకు ఉన్న ఎన్సిఈఆర్టీ బుక్స్ మీరు చదివితే సరిపోతుంది. అదర్వైజ్ ఇంకేమి చదవాల్సిన అవసరం లేదు. ఈ ఎన్సిఈఆర్టీ బుక్స్ ఒక్కటి చదివితే మీకు ఖచ్చితంగా సరిపోతుంది. అయితే చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే, మేడం మనకి కోచింగ్ క్లాసెస్ బెస్టా లేదంటే ఆన్లైన్ క్లాసెస్ బెస్టా అనేసి. సో నేనైతే చెప్తుంది వినండి. ఏంటంటే లాజికల్ గా ఆలోచించండి. మనకి ఎప్పుడైనా సరే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్స్ నుంచి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ వచ్చి 6 months కి ఎగ్జామ్ అవుతుంది. సో మనకి టైం పీరియడ్ ఎంత ఉంటుంది? 6 months. అయితే మనకి 6 months లో మీరు కోచింగ్ కి వెళ్ళి ఒక్క బయాలజీకే 28 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక జనరల్ సైన్స్ టోటల్ టాపిక్స్ చెప్పాను. ఎన్ని ఉన్నాయమ్మా? 222 టాపిక్స్ అండ్ అలాగే అర్థమెటిక్, రీజనింగ్, మిగిలినవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేయగలరా మీరు 6 months లో కోచింగ్ కి వెళ్ళి? సో మీరు కోచింగ్ కి వెళ్ళి కంటెంట్ అంతా మీరు చదవగలరా? మీకు సరిపోతుందా టైము? సో నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ గా చెప్తున్నాను, మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే కోర్స్ అంతా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అని నాదనే కాదు, నా కోర్సే తీసుకోమని కూడా నేను చెప్పట్లేదు. ఎక్కడైనా సరే కోచింగ్ సెంటర్ కన్నా ఇప్పుడు ఉన్నది ఈ పీరియడ్ లో అయితే మనకి ఆన్లైన్ క్లాస్ తీసుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే మనకి ఏ టైంలోనైనా మనం చదువుకోవచ్చు, ఏ టైంలోనైనా మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అర్థమైందా? సో మీరు ఇప్పుడు టెస్ట్ లో మీరు చదివింది ఎంత ఉందో టెస్ట్లు కూడా అన్ని రాయాలండి. చాలా ఎక్కువ టెస్టులు రాయాలి. మీరు టెస్టులు రాస్తేనే కదండి మీరు ఎంతవరకు చదవగలిగారు, ఎంతవరకు మీరు రాస్తున్నారు, ఎన్ని బిట్స్ కి మీకు రైట్ ఆన్సర్స్ వస్తున్నాయి అంటే మీరు ఇంకా ఎంత చదవాలి. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కదండి. సో టెస్ట్లు ఎక్కువ రాస్తే మీ ప్రిపరేషన్ ఎంత వరకు ఉందనేది మీకు తెలుస్తుంది. మనకంటే మనకు ఒక స్వయం ఇది కదా, మనకి సెల్ఫ్ అనేది మనకు తెలియాలి కదా, మనం ఎంతవరకు చదువుకున్నాం, ఎంతవరకు రాయగలుగుతున్నాం అనేది. సో మనకి టెస్ట్లు ఎక్కువ రాయాలి. అండ్ అలాగే మనం కోచింగ్ వెళ్తే తెల్లవారు ఈ టైం నుంచి ఈ టైం వరకే మనం చదవగలం, రాయగలం, నెక్స్ట్ ఏదైనా. అదే మన ఆన్లైన్ క్లాస్ అయితే 24/7 ఏ టైంలోనైనా మీరు చూసుకోవచ్చు, ఏ టైంలోనైనా మీరు ఏదైనా రాసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ గా ఏంటంటే మీకు కంటెంట్ అనేది మీరు ఫినిష్ చేయగలుగుతారు, మీకు టైం సరిపోతుంది. అదే ఆ కోచింగ్ సెంటర్కి వెళ్తే టైం చాలదు మీకు. అర్థమైందా? సో నా ఒపీనియన్ అయితే ఆన్లైన్ క్లాసెస్ బెస్ట్. అది మీరు ఎక్కడ తీసుకున్నా ఓకే, కానీ ఎన్సిఈఆర్టీ బేస్డ్ మీద అయితే తీసుకోవాలి. సో మన యాప్ లో పెట్టిన కోర్స్ అయితే మాత్రం టోటల్ ఎన్సిఈఆర్టీ బేస్డ్ మీదే తీసుకోవడం జరిగింది, డిజిటల్ క్లాసెస్. ఓకేనా? సో అలాగే టెస్ట్లు కూడా చాలా ఎక్కువ పెట్టాం. అర్థమైందా? ఒకసారి చూడండి, డెమో క్లాసులు కూడా ఉన్నాయి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఈ ఎన్సిఈఆర్టీ బుక్స్ తీసుకున్నాం కదండి. అయితే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి చాలా మంది అడుగుతున్నారు. సో చెప్పాను కదండి ఆల్రెడీ 6 months నోటిఫికేషన్ ఇచ్చిన 6 months కి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సో క్వశ్చన్ ఎలా ఇస్తున్నారు అనేది. సో మీకు ప్రూఫ్ కింద ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేశాను చూడండి. సో ఈ క్వశ్చన్ అనేది 9వ నెల 30వ తారీఖు 2022 ఫస్ట్ షిఫ్ట్ లో రావడం జరిగిందండి. ఒకసారి మీరు చెక్ చేయండి. సో అదే 9వ నెల 30వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ లో అయితే మనకి క్వశ్చన్ రావడం జరిగింది. క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. సో వాట్ ద జెనెటిక్ మెటీరియల్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అదర్? ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే జన్యు పదార్థం ఏది? అంటే ఒక తరం నుంచి మరొక తరానికి కూడా సంక్రమించే జన్యువు ఏది అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఎంజైమ్, ప్రోటీన్స్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కదండి. సో ఇందులో ఏంటి మనకి ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే జన్యు పదార్థం మీ అందరికీ తెలిసిందే, డిఎన్ఏ. సో డిఎన్ఏ అంటే ఏంటమ్మా? డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. సో ఇది ఏం పని చేస్తుంది అంటే జీవి యొక్క అభివృద్ధికి మరియు పనితీరుకు జన్యు సమాచారాన్ని కలిగి ఉన్న అణువే డిఎన్ఏ. సో డిఎన్ఏ అనేది మానవులతో సహా అన్ని సజీవ కణాలలో కూడా ఉండడం జరుగుతుందండి. అయితే ఇది వాట్సన్ మరియు క్రిక్ డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉంటుందని పేర్కొన్నారు. సో ఏంటమ్మా? డబుల్ హెలిక్స్ ఆకారంలో ఉండడం జరుగుతుంది డిఎన్ఏ. అయితే
ఆర్ఎన్ఏ అంటే ఏంటమ్మా? ఆర్ఎన్ఏ అంటే ఏంటంటే రైబోన్యూక్లిక్ యాసిడ్. రైబోన్యూక్లిక్ యాసిడ్ అనేది రైబోసోమ్లలో ఉంటుంది. ఇది కేంద్రకంలోనే ఉత్పత్తి అవుతుంది, కణద్రవంలోకి విడుదలవుతుంది. దీని పని ఏంటమ్మా? ఆర్ఎన్ఏది ప్రోటీన్ల సంశ్లేషణ. సో ఆర్ఎన్ఏ ఎందుకమ్మా? ప్రోటీన్ల సంశ్లేషణలో తోడ్పడుతుంది ఆర్ఎన్ఏ. ఓకేనా? నెక్స్ట్ ఎంజైమ్ గురించి తెలుసుకున్నట్లయితే తెలుసుకుందాం. జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడే ఉత్ప్రేరకాలుగా తోడ్పడే మాంసకృత్తులనే ఎంజైమ్స్ అని అంటారు. అయితే ఉత్ప్రేరకాలు అంటే ఏంటండి? ఉత్ప్రేరకాలంటే చర్యలో పాల్గొని తాము ఎటువంటి మార్పు చెందకుండా చర్యను ప్రేరేపించే పదార్థాలను ఉత్ప్రేరకాలు అంటారు. అయితే జీవుల శరీరంలో తయారయ్యే మాంసకృత్తులే జీవరసాయన క్రియలకు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఓకేనా? అయితే 1878లో కునే అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదటిగా ఎంజైమ్స్ అనే పదాన్ని నిర్వచించడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అంటే ఏంటండి? అసలు పెప్టైడ్ బంధాల ద్వారా అనుసంధానించబడి అమైనో ఆమ్లాలు కలిగి ఉన్న సంక్లిష్టమైన అధిక బరువు కలిగిన సేంద్రియ సమ్మేళనాన్నే ప్రోటీన్స్ అని అంటారండి. ప్రోటీన్స్ దేనికి పనికొస్తాయంటే ప్రోటీన్లు కణాల పనికి ముఖ్య పాత్ర వహిస్తాయండి. అండ్ అలాగే కణజాలాల అమరికకు, అవయవాల అమరికకు, నిర్మాణానికి అండ్ అలాగే పనితీరుకు, నియంత్రణకు ప్రోటీన్స్ అనేది చాలా అవసరం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ద సైట్ ఆఫ్ కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ ఈస్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు పూర్తిగా జీర్ణమయ్యే ప్రదేశం ఏది అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చిందమ్మా? 9వ నెల 17వ తారీఖు 22వ సంవత్సరంలో షిఫ్ట్ 3లో రావడం జరిగిందండి క్వశ్చన్. ఈ క్వశ్చన్ షిఫ్ట్ 3లో రావడం జరిగింది. అయితే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ది స్టమక్, ఆప్షన్ 2 ది స్మాల్ ఇంటెస్టిన్, ఆప్షన్ 3 ది లార్జ్ ఇంటెస్టిన్ అండ్ అలాగే ఆప్షన్ 4 ద రెక్టమ్, పురీషనాళం. సో మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు పూర్తిగా జీర్ణమయ్యే ప్రదేశం ఏంటండి? ది స్మాల్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు. చిన్న ప్రేగులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు పూర్తిగా జీర్ణం అవుతాయి. చిన్న ప్రేగు జీర్ణ ఎంజైమ్ల ద్వారా ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి. అయితే ఇందులో చిన్న ప్రేగులో ప్రాక్రియోటిక్ అండ్ అలాగే కాలేయ ద్రవాలను పొందుతుందండి ఇది. ఓకేనా? అండ్ చిన్న ప్రేగులో విల్లి అలాగే మైక్రోవిల్లి అనే ప్రత్యేక నిర్మాణాలను కలిగి ఉంటుంది. ఇది ఉపరితల వైశాల్యాన్ని పెంచుతుంది. అయితే ఇందులో ఎలా అవుతుందండి? ఒకసారి ఈ జీర్ణక్రియ అనేది తెలుసుకుందామా? అయితే ఇందులో కార్బోహైడ్రేట్స్ అమైలేజ్ సమక్షంలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ గా ఏర్పడతాయండి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్. ఓకేనా? అలాగే ప్రోటీన్స్ ప్రోటోసిస్ ద్వారా అమైనో ఆమ్లాలు ఏర్పడతాయండి. ఓకేనా? క్రొవ్వులు లిపేస్ ద్వారా కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ గా ఏర్పడతాయి. సో ఈ విధంగా డైజెషన్ అనేది చిన్న ప్రేగులో అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ అమైలేస్ ద్వారా గ్లూకోజ్, ఫ్రక్టోజ్ గా మారుతాయి. ప్రోటీన్స్ అనేవి ప్రోటోసిస్ ద్వారా అమైనో ఆమ్లాలుగా మారుతాయి. అండ్ అలాగే కొవ్వు లిపేస్ ద్వారా కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్ గా మారుతాయి. ఓకేనా? సో నెక్స్ట్ పొట్ట గురించి. ది స్టమక్ లో ఏమవుతుందమ్మా? ఇందులో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుందండి.
ఓకేనా. జీర్ణ ఎంజైములను స్రవించే గ్రంథులు కూడా ఉంటాయండి. అండ్ అలాగే కడుపులోని వాతావరణం ఆమ్లంగా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ పెద్ద ప్రేగు, ద లార్జ్ ఇంటెస్టైన్. సో విసర్జన జీర్ణక్రియలో ద లాస్ట్ స్టేజ్ వచ్చేసి పెద్ద ప్రేగు అండి, చివరి జీర్ణక్రియ. ఇందులో ఏమవుతుందంటే ఆహారంలోని నీరు అండ్ అలాగే విటమిన్లను పీల్చుకుంటుంది, వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది పెద్ద ప్రేగు అనేది. అయితే ఈ ప్రాసెస్ జరగడానికి కనీసం 12 గంటల నుంచి 25 గంటల సమయం అనేది పడుతుంది. అలాగే పెద్ద ప్రేగు పొడవు ఎంత ఉంటుందమ్మా? 1.5 మీటర్స్. 1.5 మీటర్స్ అనేది పెద్ద ప్రేగు ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ద రెక్టమ్, పురీషనాళం. పురీషనాళంలో ఏముంటుందంటే ఈ వ్యర్థాలని పెద్ద ప్రేగు అనేది పంపించేస్తుంది కదా, సో ఇది నిల్వ చేస్తుందండి. పురీషనాళం నిల్వ చేసి తద్వారా బయటికి మలాన్ని పంపించేస్తుంది. ఓకేనా. సో ఈ రోజు క్లాస్ అయితే మీకు అర్థమైంది కదా. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ అలాగే బయాలజీలో టోటల్ టాపిక్స్ అండ్ అలాగే ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా మీకు అర్థమైంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ ఇచ్చి గ్రూప్ లో జాయిన్ అయ్యి మీ క్వశ్చన్స్ అయితే మనకి అడగండి, డిస్కస్ చేసుకుందాం. అయితే చెప్పాను కదా ఇంతకు ముందే మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో అయితే కోర్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ అలాగే ఆర్ఆర్బి జనరల్ సైన్స్ కోర్సులను పొందుపరచడం జరిగింది. అలాగే తెలంగాణ విఆర్ఓ కోర్స్ కూడా ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది. సో విఆర్ఓ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ మన యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కోర్స్ ని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. సో కోర్స్ తీసుకున్నట్లయితే మీకే తెలుస్తుంది. ద బెస్ట్ వీడియో క్లాసెస్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ చాప్టర్ వైజ్ పీవైక్యూ అండ్ 1 lakh బిట్స్ కూడా మీకు ఫ్రీగా ఇస్తున్నాం. అండ్ అలాగే సిబిటి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, టెస్ట్లు కూడా. సో మీరు బాగా రాసుకోవచ్చు. అండ్ అలాగే ఫిజిక్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అండ్ అలాగే బిట్స్ సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ వీడియోస్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి, డెమో క్లాసెస్ కూడా ఫ్రీగా ఉన్నాయి. ఓకేనా. అయితే ఈ వీడియోని కొత్తగా చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్.